ముఖ్యంగా చెప్పాలంటే, ఈ సంక్రాంతి పండుగల్లో చాలా విషాదాలు నెలకొన్నాయి. దానికి ప్రధానమైన కారణం, ఒక పెద్ద కారణం ఉంది. ఆ కారణం వల్ల రీసెంట్‌లీగా ఈ 2 రోజుల్లోనే దగ్గర దగ్గర ఒక 10 మంది దాకా చనిపోయారు. అప్పటికి ప్రభుత్వం చెప్తుంది, దాన్ని వాడొద్దు. దాని మీద నిషేధం విధించాం. చెప్పినా గాని చాలామంది ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో చాలామంది షాపుల్లో గట్టా అక్రమంగా అమ్మేస్తున్నారు. ఎందుకంటే దానికి డిమాండ్ ఉంది కరెక్టే. ఆ డిమాండ్ ఉండడం వల్ల ఇలా అమ్మేస్తున్నారు. వాళ్ళకి డబ్బులొస్తున్నాయి కానీ కొంతమంది ప్రాణాలు పోతున్నాయి. దాని గురించే ప్రభుత్వం దాన్ని నిషేధించింది. ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో దాన్ని ఆపేయాలి. సో, వీళ్ళు దొంగతనంగా చేయడం వల్ల కొంతమంది ప్రాణాలు పోతున్నాయి. సో, ఇదంతా దేని గురించి చెప్తున్నానంటే, ఏదైతే చైనా మాంజా ఉందో, పతాంగం ఎగరేస్తారు కదా అది. చైనా మాంజా ఉందో, ఈ చైనా మాంజా వల్ల ఆంధ్ర, తెలంగాణలోని చాలామంది చనిపోయారు. 2 రోజుల్లో చనిపోయారు. చాలామంది బైక్ మీద ఫ్యామిలీ తోటి వాళ్ళ యొక్క కుటుంబాలు పండగ వాతావరణంలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. లేదా పుట్టింటికి వెళ్తా ఉంటారు. అత్తోరింటికి వెళ్తా ఉంటారు. ఇటువంటి సమయంలోని ఆ వైరు కనిపించకపోవడం వల్ల ఆ వైర్ పీక్కు ఇలా అడ్డంగా కోసిపోయి కొంతమంది ఆ పీక్‌కి అడ్డపడి కింద పడిపోయి కొంతమంది ఫ్యామిలీతో బైక్‌తో వెళ్ళినప్పుడు ముగ్గురు, నలుగురు వెళ్తా ఉంటారు పిల్లలతోటి. ఆళ్ళందరూ పడిపోయి నిన్నైతే ఒక ఫ్యామిలీ బైక్ మీద వెళ్తుంటే నలుగురున్నారు దాని మీద. ఓ ముగ్గురు చనిపోయారు దాంట్లో. ఇదంతా కూడా చైనా మాంజా వల్ల జరిగింది. దీని మీద నిషేధం కూడా ఉంది. సో, అసలు చైనా మాంజా ఏ విధంగా తయారవుతుందంటే, అది యాక్చువల్ చూసుకుంటే సింథటిక్, అదేవిధంగా ప్లాస్టిక్‌తో తయారవుద్దన్నమాట. ఒక వైర్‌లా ఉంటది. ప్లాస్టిక్ వైర్‌లాగా. దాంట్లో కాటన్ అనేది ఏమి యాడ్ అవ్వదు. కాటన్ దారాలు ఏంటంటే ఒకేసారి పట్టుకున్నా గాని ఎమ్మటనే అది తెగిపోద్దన్నమాట. దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదు. కానీ చైనా మాంజా దారం మాత్రం అలా కాదు. అది మొత్తం ఈ పీకిని మొత్తం కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి మనిషిని కూడా బండి మించి కింద పడేస్తది. అంత ప్రమాదకరమైంది. దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా నిషేధం విధించింది. ఎవరు కూడా చైనా మాంజాని ఈ దారాలను ఎవరు ఉపయోగించకూడదని చెప్పి. అయినా గాని ఇనకంట వాళ్ళ యొక్క స్వార్థాల కోసం, వాళ్ళ యొక్క డబ్బు కోసం ఈ చైనా మాంజాని తీసుకొచ్చి అమ్మేస్తున్నారు. సో, ఇప్పుడు దగ్గర దగ్గర 10 మంది దాకా చనిపోయారు. వాళ్ళ కుటుంబాలని ఈ వ్యాపారస్తులను పోషిస్తారా? కరెక్ట్ కాదు కదా! ఒక ప్రభుత్వం దాన్ని నిషేధించిందంటే అది ఎంత నష్టం తీవ్రత ఉందో దాని మీద, దాన్ని ఉద్దేశించిన తర్వాతే ప్రభుత్వం ఒక నిర్ణయానికొస్తది. అలా కాకుండా దాని ఇష్ట ప్రకారంగా అయితే ఆదేశాలు జారీ చేయదు కదా! సో, ఈ విధంగా అయితే చైనా మాంజా వల్ల ఈ పండుగ 2 రోజులు చాలామంది చనిపోయారు. వాళ్ళందరూ ఆత్మ శాంతి చేయాలని మనం కోరుకుందాం. అదేవిధంగా ఈ చైనా మాంజాని ఎంతవరకైతే అవాయిడ్ చేస్తారో అంతవరకు అవాయిడ్ చేయండి. ఎవరైనా వాడితే గనక ఇమ్మీడియేట్‌గా కంప్లెయింట్ చేయండి. అప్పుడే మన సమాజం ఆగుతదన్నమాట. ఇటువంటి వ్యాపారస్తులు, మూర్ఖులు వీళ్ళందరూ కూడా ఆగుతారు. సో, మీకేమనిపిస్తుంది? ఇలా చైనా మాంజా వల్ల అంతమంది ప్రాణాలు కోల్పోవడం ఇది కరెక్టేనా? ఇలా వ్యాపారస్తులు అమ్మడం కరెక్టేనా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.